ఈరోజు బీసీ చైతన్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశం చేసిన పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ముందు మీ సహకారమే మాకు అవసరం. ఏ చిన్న కార్యక్రమం అయినా మీరే ప్రజల దృష్టిలో తీసుకుని కనుక మీ అందరికి కూడా ప్రత్యేక ఉద్యమాభివందనాలు. నా పేరు వీరవల్లి శ్రీనివాస్, బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు. మఠపర్తి సూర్యచంద్రరావు గారు, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇమ్మంతి కన్నారావు గారు, రాష్ట్ర బీసీ నాయకులు. బూడిద శరత్ గారు, రాష్ట్ర బీసీ యువజన నాయకులు. పితాని కుటుంబరావు గారు, బీసీ నాయకులు రాష్ట్రం. గుత్తుల కోటేశ్వర గారు, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి. పెంకే శివ గారు, కాకినాడ జిల్లా బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు. సోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఆగస్టు 16న బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆనంద్ కళాకేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఆధ్వర్యంలో సర్దార్ గోటు లక్షణ గారి 117వ జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా మన రాజమండ్రి పరిసర ప్రాంతాల సుమారుగా 1000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ బహుజన మాట బహుజన పాట అనేది ఒక ఐకాన్ గా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. విజయవాడ కరుణానిధిగా జయంతిని అక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూన్ 25న సాహు మహారాజ్ గారి జయంతి గుంటూరు ఎన్జిఓ హోంలో కూడా మేము నిర్వహించాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ఆగస్టు 16న బహుజన మాట బహుజన పాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలని. ఎందుకంటే సెన్సస్ చేస్తున్నారు కానీ ఓబీసీ కాలం ఎక్కడ లేదు కనుక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెన్సస్ లో ఓబీసీ కాలం కూడా ఏర్పాటు చేసి ఓబీసీలు కూడా సమగ్రంగా కులాల వారిగా జనాభా లెక్క తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభలో బీసీలకు ఓబీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ బీసీల రక్షణ చట్టం 2 సంవత్సరాలు అయినప్పుడు అది ఇంకా ఎక్కడ వేసుకోవాలి అక్కడే ఉన్న పరిస్థితుల్లో ఉంది కనుక వెంటనే బీసీలకు రక్షణ చట్టం కూడా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభాలో 100కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలిపి 85% ఉన్నప్పటికీ రాజకీయాలలో మా వాటా ఎక్కడో అడుగుతున్న ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలిపి దాదాపు 120 సీట్లు రావాలి. కానీ మాకు బీసీలకు అయితే 33 సీట్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారి నిష్పత్తి ప్రకారం వచ్చినాయి. కానీ ముఖ్యంగా ఈ నిర్వచనం కోల్పోతున్నది బీసీ వర్గాలే కనుక
బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లో కల్పించాలని ఈ బహుజన పాట ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 16వ తారీఖున మేము ఈ బహుజన పాట కార్యక్రమంలో కొన్ని తీర్మానాల ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఆ తీర్మానాలు కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాం. ఇంకా రాలేదు. వచ్చినట్లయితే బీసీలంతా కానీ తిరగబడినట్టయితే సీట్లు మనం అవుతాయి, ఓట్లు వాళ్ళు అవుతాయి. కానీ ఆ దిశగా బీసీలను చైతన్యంతో చేయడానికి రాష్ట్ర నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి సఫలీకృతం ఇంకా పూర్తిగా ఫలాలు మనం అందట్లేదు. గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, అనేక చేతి వృత్తులు చేసుకునే కళాకారులు కానివ్వండి, అందరూ కూడా ఎక్కువ శాతం బీసీల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఇంకా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నాయి తప్ప వాళ్ళు చైతన్యం ఇంకా రావటం లేదు. వాళ్ళు ఓట్లకే పరిమితి అయ్యారు తప్ప సీట్లు తీసుకొని నెగ్గే పరిస్థితులు కనపడలేదు. ఇచ్చేదంటే డబ్బు ప్రాతినిధ్యం ఎక్కువైపోయి మనకి కులాల వారీగా డబ్బుని విభజించి పాలించే పరిస్థితులు ఉన్నాయి కనుక మనం అందరం కూడా బీసీల ఐక్యత కోసం, బీసీల కోసం, బీసీల యొక్క రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం మనం పోరాడినట్లయితే ఎప్పటికైనా సరే బీసీల రాజ్యాధికారానికి వస్తారని చెప్పేసి ఒక స్టేట్ లో ఒక బీసీ ఉన్నప్పటికీ ఆ బీసీని ప్రోత్సహించే నాయకులు తక్కువగా ఉన్నారు. ఎక్కడైనా సరే బీసీలు పోటీ చేస్తే మన బీసీలు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వార్డు అవ్వండి, పంచాయతీ ఏదైనా సరే వాళ్ళు నెగ్గించుకునే ప్రయత్నం చేసి వాళ్ళు నెగ్గించే రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టినట్టయితే మనం ముందుకు వెళ్ళగలమని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్టీ, మైనార్టీ అనగదొక్కిన వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా మన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా ముఖ్య అతిథులు అన్నది ఇంకా చెప్పట్లేదా? ఇంకా చెప్పు. ప్రెస్ క్లబ్ రాజమండ్రి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. రేపు జరగబోయే 16వ తారీఖు మన బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌతమ్ 117వ జయంతి సందర్భంగా బహుజన పాట సంస్కృతి చైతన్య కార్యక్రమం జరుగుతుంది. దాని కావున బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు, బీసీలందరూ కూడా తరం రావాలి. మన చేపట్టే కార్యక్రమంలో జయం గీత కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు చెట్టు ఎక్కితే కానీ అలాగే పొట్ట నడదు. అలాంటి రోజుకి గుర్తించాలని చెప్పేసి, అలాగే మాకు అట్రాసిటీ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు ఇంకొక ఏమీ పట్టించుకోలేదు. ఆ చంద్రబాబు నాయుడు పోటీ కూడా మా ఊళ్ళందరూ కూడా పాలాభిషేకాలన్నీ కూడా చేశారు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. రక్షించడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా బీసీలందరూ కూడా. ఆ నిమిత్తం అందరూ కూడా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియబడుతుంది. బహుజనుల ఐక్యత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల